రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు మునుపు ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖ 10వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి స్టూడెంట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాకే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రం వద్ద స్టూడెంట్స్ సందడి నెలకొనగా పోలీసులు పటిష్టం బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ మండలంలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 822 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాస్తుండగా 396 మంది బాలురు 426 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారు. అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 18 పరీక్షా కేంద్రాల్లో 3162 మంది స్టూడెంట్స్ పరీక్ష రాస్తుండగా 5 నిమిషాలు ఆలస్యమైన స్టూడెంట్స్ ను పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తున్నారు. విద్యాశాఖ ఆఫీసర్లతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్స్ కార్డ్ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాయి. ధైర్యంగా అదండి ఏం కాదు, పీస్ఫుల్గా ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ అన్ని రకాల వాటర్ టైం అయిపోయిన తర్వాత 5 మినిట్స్ మాత్రమే మీకు వేస్తుంది. కాబట్టి దానికంటే ముందే ఒక హాఫ్ అన్ అవర్ రండి. మీకు 8:30 తర్వాత అంటే 8:30, 8:45 మీకు లాంచ్ ఎలవ్ చేస్తాం. ఓకేనా? ఏం లేదన్నా బెస్ట్ ఆఫ్ లక్, మంచిగా రాయండి. స్వరాజ్ న్యూస్, సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.